హాయ్ మాస్టర్, వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రోమో లైవ్ అప్డేట్స్. ఇలా ఈ కంటెంట్కి సంబంధించింది ఏదైనా సరే కంప్లీట్ రివ్యూ అనేది ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. బేసిక్గా ఎలా అనిపిస్తుంది సీజన్ 6 వైబ్స్ అనేవి వస్తున్నాయి. సీజన్ 6ని కూడా క్రాస్ చేసి ఇంకా పెద్ద డిజాస్టర్ అవ్వద్దా అనే ఫీలింగ్ అయితే వస్తుంది కదా. బట్ ఇంకా ఇది స్టార్టింగ్ అయ్యి ఇంకా చాలా టైం ఉంది, టేక్ ఆఫ్ అవ్వడానికి కూడా టైం ఉంది. మేబీ ప్రాపర్గా టేక్ ఆఫ్ అవ్వడానికి ఎవరైనా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చి కాస్త ఉత్సాహంగా షోని కొంచెం గేర్ రాడ్ తిప్పి హై గేర్ వేసి ముందుకు తీసుకెళ్తే కొంచెం స్కోప్ ఉండే అవకాశం అయితే ఉంది. చూద్దాం ఎప్పుడవుతుంది ఏంటి అనేది. ఎందుకంటే 14 మెంబర్స్తోనే డెఫినెట్గా సీజన్ అనేది రన్ చేయరు, ఖచ్చితంగా ఇంకెక్కువ మంది వస్తూనే ఉంటారు. లెట్స్ వెయిట్ అండ్ సీ ఆ రోజు కోసం. అండ్ తర్వాత చూసుకుంటే ఇప్పుడు ఇందాక ప్రోమోలో చూసాం కదా, ఒకటి పూల్స్కి సంబంధించిన టాస్క్లో అందులో చూసినట్టే సోనియా, విష్ణుప్రియ, మణికంఠ వీళ్ళు ముగ్గురు పార్టిసిపేట్ చేస్తే విష్ణుప్రియ విన్ అవుద్ది అనమాట. విష్ణుప్రియ విన్ అయినందుకు ఆమె ఇన్ని రోజులు బిగ్ బాస్ నేను ఎందుకు వచ్చాను రా, అసలు ఏంటిది అంతా ఈ రచ్చ, నా వల్ల కాదురా, నేను వెళ్ళిపోతాను అన్నట్టుగా అనుకున్న ఆ మనిషి ఇప్పుడు ఇది టాస్క్ విన్నావు కానీ అమ్మయ్య ఇన్ని రోజులు ఎందుకు వచ్చాను అనే ఫీలింగ్ ఉండదు. అమ్మాయి ఇక్కడ ఓకే నా వర్త్ ఎంతో కొంత ప్రూవ్ చేసుకున్నాను అనమాట అనే ఫీలింగ్లో అయితే వచ్చేసింది అనమాట. ఏదైనా సరే లైఫ్లో ఒక విజయం చూసినప్పుడే అబ్బా నేను ఇప్పుడు ఇదిరా నాకు కావాల్సింది అన్నట్టుగా ఆ బూస్టింగ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇన్ని రోజులు తను అసలు టాస్కుల పరంగా కానీ మిగతా ఏ పరంగా కానీ ఒక ఏదైనా ఆర్గ్యుమెంటల్ క్యాపబిలిటీస్ కానీ నామినేషన్స్లో సరైన పాయింట్లు పెట్టడం కానీ ఇలా ఏ పరంగా కూడా విష్ణుప్రియ ఇంపాక్ట్ అనేది చూపలేకపోయినప్పుడు ఆమెకు ఆబ్వియస్లీ ఇట్లా డల్నెస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ విష్ణుప్రియ ఏమనుకుంటా, ఆమె బయట మంచి పాపులర్ యాంకర్, మంచిగా షోస్ చేసుకొని హ్యాపీగా ఉండే అమ్మాయి ఇంట్లో తీసుకొచ్చి ఎందుకు పనికి రాకుండా అయిపోయింది అనే ఫీలింగ్లో ఉన్న టైంలో ఈ టాస్క్ గెలవడం అనేది మంచి బూస్టింగ్ ఇచ్చింది. అందులోనే ఈ టాస్క్లో సోనియా కూడా ఉంది కాబట్టి సోనియా పైన గెలిచిందనే ఫీలింగ్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు. న్యాచురల్గా ఉంటుంది కదా. ఎందుకంటే ఇప్పుడు సోనియాతో తనకి ఇష్యూ అయింది, అంత పెద్ద లొల్లైంది అనేది ఒక పాయింట్ అయితే, ఇంకోటి సోనియా నిఖిల్తో క్లోజ్గా ఉంటుంది. ఇన్ని రోజులు నిఖిల్, విష్ణుప్రియ అంత బాండింగ్ ఉండేవాళ్ళు. బయట షోకి ముందు బిగ్ బాస్లోకి వచ్చాక మటుకు కంప్లీట్గా నిఖిల్ విష్ణుతో కంటే కూడా సోనియాతోనే ఎక్కువ ఉంటున్నాడు అనేది ఆ పొసెసివ్నెస్ అనేది ఇంకెక్కువయ్యి, అలాంటి పొసెసివ్నెస్ ఉన్న అమ్మాయి మీద తను గెలిచేసిందని డెఫినెట్లీ ఆ హ్యాపీనెస్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ తర్వాత చూసాం కదా ప్రోమోలో, అసలు నిఖిల్ ప్రతిసారి ఏం చెప్తున్నాడో ఇట్లా, అరే మనం ఆర్టిస్టులు ఏదైనా ఫిజికల్గా ఏదైనా పాడవుతే చాలా కష్టం కదా, ఏం చేస్తున్నారు అన్నట్టుగా ఇట్లా మాట్లాడుతుంటే విష్ణు అంటే యష్మి వెంటనే సెంటిమెంటల్గా ప్రతిసారి ఇలా మాట్లాడే మా గేమ్ని పక్కన పెట్టి మీ దానికి అడ్జస్ట్ అయ్యేలా చేస్తున్నారు అని యష్మి అంటుంది. యష్మి ఇప్పుడు నిఖిల్ అన్న మాటలో తప్పేం లేదు, ఎందుకంటే ఫిజికల్గా హర్ట్ అయితే డెఫినెట్లీ చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. బట్ యష్మి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నిఖిల్ ఇలాంటివి ప్రతిసారి చెప్తున్నారు. నిఖిల్ చెప్తుంటే ఏమనిపిస్తుంది అంటే, తను ప్రతి టాస్క్ని ఎగ్గొట్టడానికి బద్దకిస్తూ ఉంటూ, లేకపోతే సోనియాతో మాట్లాడుకుంటూ డల్గా ఉంటూ అలా కూర్చోవడమే తప్ప టాస్క్ ఆడి అబ్బా నిఖిల్ రా అనేటట్టుగా ఎప్పుడు ఆడాడు. ఎప్పుడో స్టార్టింగ్లో 1-2 డేస్లో వచ్చినప్పుడు నిఖిల్ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యేలా ఉన్నాడు, మంచిగా ఇన్వాల్వ్ అవుతున్నాడు, మంచిగా యాక్టివ్ ఉన్నాడు అనిపించుకున్నాడు. తర్వాత ఎప్పుడైతే సోనియా దీంట్లో పడ్డాడో కథం ఇంకా కంప్లీట్గా ఆ లోయలో పడిపోయి బయటికి రావట్లేడు. ఇప్పుడు అలాంటి ఒక మనిషి ఇవన్నీ చెప్తుంటే ఎవరికైనా సరే నీతులు చెప్తున్న ఫీలింగే వస్తుంది. ఆ నీతులు ఎవరికి ఫాలో అవ్వాలనే ఫీలింగ్ అనిపించదు. ముఖ్యంగా యష్మి లాంటి అవుట్ స్పోకెన్ గర్ల్కి ఇంకా అసలే అనిపించదు కాబట్టి అలా బయటికి గట్టిగా అనేసింది అనమాట. సో అండ్ తర్వాత సెకండ్ టాస్క్ ఏదైతే మనం చూసామో ఇందాక ప్రోమోలో, బాల్స్ అండ్ రోప్, ఆ టాస్క్ 50,000 ప్రైజ్ మనీ. ఇప్పుడు ఫస్ట్ టాస్క్ పూల్ టాస్క్కి 25,000 అది నిఖిల్ టీం వల్ల, అంటే నిఖిల్ టీం వల్ల అంటున్నా, విష్ణు విన్ అయింది కాబట్టి విష్ణు ఫ్రమ్ నైనిక టీం కాబట్టి ఆ టీంకి ఆ 25,000 వెళ్ళిపోతాయి. సెకండ్ టాస్క్ రోప్ అండ్ బాల్స్, ఆ టాస్క్లో పృథ్వీ, నబీల్ అండ్ నిఖిల్ వీళ్ళ ముగ్గురు ఆడుతుంటే వీళ్ళ ముగ్గురులో నిఖిల్ టీం విన్ అవుతారు. నిఖిల్ టీం నుంచి నిఖిలే వెళ్ళాడు కాబట్టి ఆ టీం వాళ్ళు విన్ అవుతారు 50,000. అండ్ థర్డ్ టాస్క్ ఇంకా మనకి ప్రోమోలో చూపించలేదు, అది స్పెల్లింగ్స్కి సంబంధించిన టాస్క్. మెంటల్ ఎబిలిటీకి సంబంధించి వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది ఏంటి అని ఈ పరంగా టెస్ట్ చేయడానికి చేసే టాస్క్ కాబట్టి ఇందులో యష్మి, నైనిక అండ్ మణికంఠ వీళ్ళ ముగ్గురు వెళ్తే మణికంఠ విన్ అవుతాడు. మణికంఠ ఈజ్ ఫ్రమ్ నిఖిల్ టీమ్ అగైన్. సో నిఖిల్ టీమ్ బ్యాక్ టు బ్యాక్ 2 టాస్కులు విన్ అయ్యారు చూసారా, అటు బాల్స్ అండ్ రోప్ టాస్క్, ఇటు స్పెల్లింగ్ టాస్క్. బంపర్ లాటరీ కొట్టినట్టే. బాల్స్ అండ్ రోప్ టాస్క్లో 50,000, స్పెల్లింగ్స్ టాస్క్లో 75,000. సో 1 lakh ఎంత
1,25,000 వీళ్ళు ఆల్రెడీ విన్ అయ్యారు టాస్కుల పరంగా ఈ 2 టాస్కుల్లోనే. అదొక అచీవ్మెంట్ అని చెప్పాలి. ఎందుకంటే నార్మల్గా లాస్ట్లో మాట్లాడుకుందాం ఈ పాయింట్, ఎందుకంటే వేరే టాస్క్లు ఉన్నాయి కాబట్టి. సో స్పెల్లింగ్స్ టాస్క్ తర్వాత పల్పీ ఆరెంజ్ టాస్క్ అని ఇంకోటి ఒక టాస్క్ లాగా ఉంటుంది. సో అందులో ఆదిత్య, అభయ్ అండ్ నిఖిల్ వీళ్ళ ముగ్గురు పార్టిసిపేట్ చేస్తే నిఖిల్ విన్ అవుతారనమాట. సో నిఖిల్ అనే వాళ్ళు మళ్ళీ విన్ అయ్యారు. తర్వాత డ్యాన్స్ టాస్క్ అని ఇంకో టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్లో డ్యాన్స్ టాస్క్ లాగా పెట్టారు, మెంబర్స్ అనేవాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఆ టాస్క్లో చూసుకుంటే మనకి అభయ్ అండ్ నిఖిల్ మళ్ళీ పార్టిసిపేట్ చేసి ముందుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. సో ఇలా బ్యాక్ టు బ్యాక్ నిఖిల్ టీం వాళ్ళు ఆల్మోస్ట్ అన్నీ విన్ అవుతున్నారు టాస్కులు. కాబట్టి పాయింట్స్ అనేవి, ప్రైజ్ మనీ అనేది వీళ్ళ పరంగా చూసుకుంటే బాగా ఇంక్రీజ్ అయింది, వీళ్ళకే ఎక్కువ పాయింట్స్ వచ్చాయి. ఇప్పుడు ఒక నిఖిల్ టీంలో 2 మెంబర్సే, మిగతా 2 టీమ్స్లో ఒక టీంలో 6 మెంబర్స్, ఇంకో టీంలో 5 మెంబర్స్. ఇప్పుడు ఎవరికైనా సరే నిఖిల్ టీం మీద జాలి ఉంటుంది, అయ్యో ఇద్దరే అన్నట్టుగా అనిపిస్తుంది. బట్ చూస్తేనేమో రఫ్ ఆడించేది నిఖిల్ టీంలో. నిఖిల్లో టీంలో 2 ఉన్నా కూడా 2 మంచి ఫిజికల్గా చాలా ఇమీడియట్గా ఫిజికల్గా చాలా ఫిట్ ఉన్న వాళ్ళు. అఫ్కోర్స్ నిఖిల్ ఫిజికల్గా ఫిట్ ఉండి ఇలాంటి టాస్క్లు ఏవైనా సరే బాగా ఆడగలిగే ఒక టాస్కులు, బాగా ఆడగలిగే ఒక క్యాండిడేట్. అండ్ మణికంఠ వచ్చేసరికి తను చాలా సన్నగా ఉన్నాడు. అండ్ ఏదన్నా ఉరికే లాంటి టాస్కులు, ఏదన్నా రేసింగ్ లాంటి టాస్కులు ఏమైనా పెట్టారనుకో జప్పమని వెళ్ళిపోతాడు తను, ఎందుకంటే చాలా లైట్ వెయిట్గా ఉన్నాడు కాబట్టి. సో అండ్ మోరోవర్ చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, ఇంట్రెస్ట్తో ప్యాషన్తో ఉన్నవాడు. ఫిజికల్గా కూడా బాగుంటే ఇంకా డౌట్ లేదు, ఆ కంటెస్టెంట్ ఎవరు ఆపలేడు. సో ఇప్పుడు మణికంఠ కానీ నిఖిల్ కానీ ఆ పరంగా మిగతా టీంలు అన్నిటి మీద 2 ఉన్నా కూడా గెలవగలిగారు. అండ్ ముఖ్యంగా వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి కోఆర్డినేషన్ లేకున్నా కూడా గెలిచారు. కోఆర్డినేషన్ ఉంటే ఇంకా బాగుండేదని ఐ పర్సనలీ ఫెల్ట్ అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇవాళ జరగబోయే టాస్క్లు ఇవే: పూల్ టాస్క్, బాల్స్ అండ్ రోప్ టాస్క్ దాకా ప్రోమోలో చూపించింది. స్పెల్లింగ్ టాస్క్ నాకు తెలిసి సెకండ్ ప్రోమోలో వేస్తారు అది. సో ఈ 3 టాస్క్లు ఇవాళ ఎపిసోడ్లో చూపించబోతున్నారు. రేపటి ఎపిసోడ్లో మనకి మిగిలినవి పల్పీ ఆరెంజ్ టాస్క్ కానీ అండ్ మిగతా డ్యాన్స్ టాస్క్ అని రేపటి ఎపిసోడ్లో మనకి చూపిస్తారన్నమాట. సో బ్యాక్ టు బ్యాక్ ఇలా టాస్కులు పెడుతూ వీళ్ళతో లింకులు పెట్టడం అనేది, అంటే చీఫ్స్ అండ్ క్లాన్ ఈ రూపంలో లింకులు పెడుతూ ప్రైజ్ మనీకి లింక్ పెట్టడం అనేది చూడడానికి ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. అదే ఈ వారం ప్రైజ్ మనీ ఎంత ఇంప్రూవ్ అవుద్దో, అదే నెక్స్ట్ వీక్ ఇంకెంత ఇంప్రూవ్ అవుద్దో, అదే సడన్గా ఏమన్నా ప్రైజ్ మనీ డ్రాప్ అవుద్దో, ఎవరి వల్ల డ్రాప్ అవుద్ది, ఎవరి వల్ల డ్రాప్ అయినప్పుడు మిగతా కంటెస్టెంట్స్ ఎట్లా రచ్చలేపుతారో, వాళ్ళు ఏమైనా గొడవ పెట్టేసుకుంటారా, ఇలా 1,00,000 పాయింట్స్ అనేవి ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి బిగ్ బాస్లో త్రూ అవుట్ సీజన్లో. కాబట్టి ఈ సీజన్ ఈ పరంగా, ఈ కాన్సెప్ట్ పరంగా రెగ్యులర్గా వచ్చే క్యాప్టెన్లో ఇమ్యూనిటీలు కాకుండా ఈ పరంగా చూసుకుంటే ఇంట్రెస్ట్గా సాగే అవకాశం ఉంది. కొంచెం కంటెస్టెంట్స్ ఇంట్రెస్ట్ పెట్టి ఆడగలిగితే ఇంకా నెక్స్ట్ రేంజ్ వెళ్ళే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది సీజన్. ఎందుకంటే బిగ్ బాస్ వాళ్ళు ఈసారి చాలా ప్రెస్టేజియస్గా తీసుకొని డిజైన్ చేస్తున్న ఈ టాస్కుల్లో బాగా ఇంట్రెస్ట్గా ఉన్నాయి, కంటెస్టెంట్స్ కూడా ఆడితే ఇంకా బాగుండేది. అండ్ సోనియా ఆ పూల్ టాస్క్లో ఓడిపోయినందుకు చాలా ఎమోషనల్ అవ్వడం అనేది అదొక థింగ్ అక్కడ. ఇప్పుడు సోనియా మీద తను విష్ణు గెలిచినందుకు నెక్స్ట్ లెవెల్ డెఫినెట్లీ తనకి హ్యాపీనెస్ ఉంటుంది. బట్ సోనియా ఏంటంటే తను ఫిజికల్గా ఆడలేదు, టాస్క్లు అనేవి నేను పెద్దగా ఆడను అన్నట్టుగా ముందు నుంచి ఎలాగైతే చెప్పుకొస్తుందో ఇవాళ కూడా అలాగే ఆ టాస్క్ అయితే ఆడలేకపోయింది. అండ్ మిగతా ఆస్పెక్ట్స్లో చూసుకుంటే తన వాయిస్ ఏమైనా గట్టిగా వినిపించి నువ్వా నేనా అన్నట్టుగా ఎలాగైతే ఫస్ట్ వీక్లో దంచి లేపిందో, ఇప్పుడు సోనియా కంప్లీట్లీ ఇదే అనేది ఆ వైబ్ అనేది లేదు. వైబ్ లేకపోవడానికి వన్ మెయిన్ రీజన్ ఏంటంటే నిఖిల్తో తను కొట్లాడడం మానేసి ఫ్రెండ్షిప్లో ఉంది కాబట్టి. సో ఫ్రెండ్షిప్లో ఉన్నప్పుడు ఇంకా వాయిస్ అనేది గట్టిగా రైజ్ అవ్వట్లేదు, ఇంకా ఎవరి మీద ఏమీ మెంటల్గా కూడా తను ఫ్యామిలీని గుర్తు చేసుకోవడమో ఇలా చాలా బాగా మిస్ అవుతుంది. కాబట్టి ఏ పరంగా చూసుకున్నా కూడా ఆడపులి అని తనకి తానే ఇచ్చుకున్న ఒక ట్యాగ్కి ఇప్పుడు న్యాయం చేయలేకపోతుంది అనమాట. సో అది దట్స్ వాట్ ఐ ఫెల్ట్. సో ఇలాగే బ్యాక్ టు బ్యాక్ బిగ్ బాస్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే, లైకులు చేసుకుంటే ఇంకా ఎక్కువ వీడియోలు చేయాలనే ఆ ఉత్సాహం నాకుంటే దయచేసి ఆ ఉత్సాహం నాకు ఇస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో లాట్ ఫర్ వాచింగ్. బాయ్.